ఇంకా ఆయన స్టైల్ షీట్ ఇచ్చారు, డూస్ అండ్ డోంట్స్ ఇచ్చెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వానికి. అదే ఆ స్టైల్ షీట్ పక్కన పెట్టుకొని ఆ ప్యాడ్ మీద పెట్టుకొని ఓహో ఇవి చేయకూడదు మనం అని చెప్పేసి మంచివే ఉన్నాయి అవి చేసుకుంటే. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు ఈరోజు మీలో ఫైర్ తగ్గిందండి. మీరు మామూలుగా ఫైరేంద్ర నాయుడు గారు ఈరోజు ఎందుకో కొంచెం సైలెంట్గా ఉన్నారు. మీరు పవర్లోకి వచ్చారండి, జోష్ మీద ఉండాలి సురేంద్ర నాయుడు గారు. మొత్తానికి ఒక ఐదు హామీలే ఇచ్చారట. 5 హామీల గురించి చెప్పండి, కొంచెం ఉత్సాహంగా ఉంటుంది వినేవాళ్ళకి కూడా. మోడీ నేనేమంటానంటే ఇప్పుడు మనకు ఫైర్ ఎప్పుడు ఉండాలా అనేది ఇప్పుడు మా సోదరి చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అన్న ఎప్పుడు ఫైర్ గా ఉంటారు అనేసి. అంటే మనం ఫైర్ గా ఎప్పుడు ఉండాలంటే యుద్ధానికి పోయేటప్పుడు ఫైర్ ఉండాలి. యుద్ధం గెలిచేసిన తర్వాత మిమ్మల్ని ఆ రోల్లో చూసిన తర్వాత ఇంత ప్రశాంతంగా చూడలేకపోతున్నాం. మీరు కొంచెం జోష్ మీద మాట్లాడండి. యుద్ధం గెలిచిన తర్వాత మనకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీకి శిరసా వహిస్తూ ఇంకా బాధ్యతాయుతమైనటువంటి దాంట్లో మనం పనిచేయాలి. అందుకనే వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాండేటరీ. సరే గానీ చంద్రబాబు గారికి 5 బంపర్ ఆఫర్స్ ఇచ్చారట ప్రధానమంత్రి మోడీ. ఆ 5 ఏమై ఉంటాయి అంటే అన్ని రాష్ట్రానికి సంబంధించిన, వ్యక్తిగతంగా ఏం లేవు అందులో. అన్ని రాష్ట్రానికి సంబంధించే, రాష్ట్రం మేలుకు సంబంధించే. మేలు కాదు, మేళ్ళు అంటుంటారు, మేళ్ళు అనేవి ఉండదు, మేలే అంతే. సార్ ఇప్పుడు ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి బంపర్ ఆఫర్ రాష్ట్రానికి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీళ్ళ ముగ్గురిని చూసి ఈ రాష్ట్రం అద్భుతంగా డెవలప్ అవుతుంది, విడిపోయిన రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. అది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే వీళ్ళ ముగ్గురు కలిస్తేనే గాడిలో పెట్టగలుగుతారు అని చెప్పి ప్రజలు ఆశించారు. కాబట్టి ఆ ఆశల మేరకు ప్రధానమంత్రి మోడీ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ ను, అంటే ఈ రోజు గుజరాత్ ను ఏ విధంగా డెవలప్ చేశారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ను కూడా డెవలప్ చేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. అదే కోవలోనే చంద్రబాబు గారికి కూడా హామీలు ఇచ్చుంటారు. ఈరోజు అంటే అమరావతి కానీ, పోలవరం కానీ, అదే విధంగా స్టీల్ ప్లాంట్, ఈ 3 ఇచ్చుండొచ్చు అనేది నేను అనుకుంటున్నా. దాంతో పాటు ప్రత్యేక హోదాను మించినటువంటి ప్రత్యేక ప్యాకేజీ మనకు కేంద్రం నుండి వస్తాదనే ఆశ మాకందరికీ. ఆల్రెడీ ఉన్నదాన్ని ఏమన్నా రివైజ్ చేసే అవకాశం ఉందా? ప్రత్యేక ప్యాకేజ్ ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్లోనే 2014-19 మధ్య ఒప్పుకున్నారు కదా, దాన్ని ఏమన్నా రివైజ్ చేసి ఇంకా అడిషనల్ ఫండ్స్, ఇంకా అడిషనల్ ఫెసిలిటీస్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా అని? లేదు, ఖచ్చితంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఆంధ్రప్రదేశ్ ను డెవలప్ చేయాలా అనే దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంటుంది. ప్రజలు కూడా ఆశిస్తారు. మనము బీజేపీ కూడా ఇన్ని సీట్లు ఇచ్చాము కాబట్టి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేపిస్తారా, అభివృద్ధి చేస్తారు అనే ఆశ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు మనకు మోడీ గారు ఏదైతే నేనున్నాను ఆంధ్రప్రదేశ్ కు అనే మాట చెప్పారో ఆ మాట ప్రకారము మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ను అద్భుతంగా డెవలప్ చేసే దాంట్లో వాళ్ళ పాత్ర కూడా ఉంటది. పురంధరేశ్వరి మేడం గారు ఆంధ్రప్రదేశ్ లో నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పురంధరేశ్వరి మేడం గారు కూడా ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆంధ్రప్రదేశ్ మీద ఒక ముద్ర